ఎన్ఆర్ఐలు జాగ్రత్త. యువత విదేశాలకు వెళ్లి రాత్రి పగలు కష్టపడి సంపాదించి ఒక స్థాయికి వచ్చాక స్వదేశానికి వస్తుంటారు. ఎన్ఆర్ఐలు తిరిగి ఇండియా రాగానే వారి చేతుల్లో ఉండే డబ్బు, విలాసవంతమైన జీవితంతో పాటు సమాజంలో గుర్తింపును కూడా కోరుకుంటున్నారు. అంటే సెలబ్రిటీలు, రాజకీయ నాయకులతో కలిసి ఫోటోలు దిగడం వంటివి వారికి సమాజంలో గుర్తింపును తెచ్చే అంశాలుగా మారిపోయాయి. గుర్తింపును కోరుకునే తత్వం వారికి బలహీనతగా మారింది. ఈ బలహీనతను కొన్ని ముఠాలు సొమ్ము చేసుకుంటున్నాయి. ఈ మధ్య నగరంలో ఒక కొత్త ముఠా తిరుగుతుంది. ఈ ముఠాల వలలో చిక్కి ఎంతో మంది ఎన్ఆర్ఐలు సమస్యల్లో చిక్కుకుంటున్నారు. ముందుగా ఈ ముఠాలు పెద్ద పెద్ద హోటళ్లలో ఎన్ఆర్ఐలను పరిచయం చేసుకుని సంఘంలో తమకు పరిచయాలు ఉన్నట్టు వారు సినీ తారలతో, రాజకీయ నాయకులతో మీటింగ్లు పెడుతుంటారు. ఇక వారికి నమ్మకం ఏర్పడ్డాక ఎన్ఆర్ఐల పరిస్థితి పంజరంలో చిక్కిన చిలుక లాగా అయిపోతుంది. 2-3 సార్లు కలిసాక వారిని ఒక పెద్ద రాజకీయ నాయకుడి దగ్గరకు తీసుకువెళ్తారు. ఆ సదరు నాయకుడితో కల్పించి ఫోటోలు దిగి వారితో విందులు ఏర్పాటు చేస్తారు. ఆ తరువాత ఈ ముఠా సభ్యులు ఒక పథకం ప్రకారం పక్కకు జరిగి ఆ నాయకుడితో మాట్లాడిస్తారు. ఆ నాయకుడు 3-4 సార్లు కలిసాక ఆ ఎన్ఆర్ఐకి ఒక రోజు వ్యాపారం పేరు చెప్పి ఒక వెంచర్ ఉంది, 5 కోట్లు పెడితే 3 నెలల్లో 10 కోట్లు అవుతాయి అని నమ్మించి అతని దగ్గర డబ్బులు తీసుకుంటారు. డబ్బులు తీసుకున్నాక ఆ నాయకుడు ఫోన్ ఎత్తడం మానేస్తాడు. ఆ తరువాత ఇక ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా లాభం లేకపోవడంతో ఆ నాయకుడిని పరిచయం చేసిన ముఠా దగ్గరకు వెళ్తాడు ఎన్ఆర్ఐ. ఆ ముఠా వ్యక్తికి జరిగింది చెప్పడంతో అతడు తనకు చెప్పకుండా ఎందుకు ఇంత దూరం వెళ్లారు అని ఎన్ఆర్ఐని తిరిగి నిలదీస్తాడు. తన పరిచయాలను తనకు తెలియకుండా ఎందుకు వాడుకున్నావు అని ఆ ముఠా సభ్యుడు ఎన్ఆర్ఐని తప్పుపడతాడు. ఈ వ్యవహారం అంతా తెలిసాక ఎన్ఆర్ఐ తాను మోసపోయానని గ్రహిస్తాడు. సంఘంలో పేరు ప్రతిష్టలు పోయి ఉన్నది కూడా కోల్పోతాడు. ఈ పథకంలో భాగస్వాములు దోచిన డబ్బును కలిసి పంచుకుంటారు. ఈ ముఠా చేతిలో అనేక కుటుంబాలు మోసపోయి ఆస్తులు అమ్ముకున్నారు. అందరూ రాజకీయ నాయకులు ఇలా లేరు. కేవలం 1-2% మంది మాత్రమే ఇలా ఉన్నారు. ఈ ముఠాల వలలో రాజకీయ నాయకులు కూడా పడుతున్నారు. వీరి కారణంగా సంఘంలో తమ పేరు ప్రతిష్టలను కోల్పోతున్నారు ఈ నాయకులు. రాజకీయ నాయకులకు అలాగే సామాన్య ఎన్ఆర్ఐలకు ఇది ఒక హెచ్చరిక.